సింగరేణి ఉత్తర తెలంగాణకు గుండెకాయ అన్నారు టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం. సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గనుల్ని ఖచ్చితంగా వేలం వేయాలని సుప్రీంకోర్టు చెప్పలేదన్నారు కోదండరాం. సింగరేణిని ఈ చట్టం నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు కోదండరాం. గనుల్ని సింగరేణికి ఇవ్వకపోతే 10 ఏళ్లలో సంస్థ తీవ్రంగా నష్టపోతుందన్నారు. కేంద్రం వినకపోతే సింగరేణి పరిరక్షణ కోసం ఉద్యమం స్టార్ట్ చేస్తామని హెచ్చరించారు కోదండరాం. శ్రావణపల్లి బొగ్గు గనికి వచ్చేసరికి సింగరేణి ఇది లాభసాటి కాదు అని ఆగింది. ఎందుకంటే అది 70% అడవి, 30% మంచి వ్యవసాయం చేసుకుంటారు. చిన్న మధ్యతరగతి రైతులు ఉంటారు. ఆ మధ్యతరగతి రైతులు వ్యవసాయం చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. మామిడి చెట్లను కాపాడుకునే తీరు కానీ, వరి కానీ, పత్తి కానీ పండించేటువంటి పద్ధతులు కానీ అనూహ్యం. అది అద్భుతంగా పంటలు పండిస్తారు. నేను ఒక మామూలు గతంలో శ్రావణపల్లి తవ్వాలని ఆలోచన చేసినప్పుడు ఇది తవ్వటానికయ్యే ఖర్చు మనం తీసే బొగ్గు కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది వద్దని ఆపింది శ్రావణపల్లి. ఇవన్నీ మనం గమనించాలి. కాబట్టి తొందరపడి ఇవాళ శ్రావణపల్లి మైన్ తవ్వటం మొదలు పెడితే అనవసరంగా పచ్చని పల్లెల్లో చిచ్చుపెట్టినట్టు అవుతుంది. ఇది కూడా కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. సింగరేణికి వాస్తవాలు తెలుసు. ఆ స్థానిక ప్రజలతో మమేకమై ఉన్నటువంటి సంస్థ కాబట్టి మేము కోరేది ఏంటంటే తొందరపడి శ్రావణపల్లి మొదలు పెట్టకండి. బొగ్గు గనులు ఉన్న వాటిని మీరు ఇప్పటికి వరకు ఇచ్చిన తాడిచెర్లను కానీ వాటిని సింగరేణికి దారాదత్తం చేయండి. సింగరేణికి ఇక్కడి బొగ్గును దవ్వే అధికారాన్ని ఇవ్వండి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ విషయాన్ని అవకాశాలను పరిశీలించవలసిందిగా మేము సిఎండి గారికి కూడా, సింగరేణి సిఎండి గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ అవకాశాలను ఉపయోగించుకునే పద్ధతుల గురించి మేము వారితో కూడా మాట్లాడుతాం. అన్నిటికంటే మించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి కూడా తెలంగాణ జనసమితి తరఫున మేము విజ్ఞాపన పత్రం ఇస్తాం.